ఉలవల అన్నం. ఉలవల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం. నానబెట్టిన ఉలవలు, నానబెట్టిన బియ్యం, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సైంధవ లవణం, పసుపు, కారం, టమాటా ముక్కలు, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో ముందుగా ఏం చేద్దాము? సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించేసుకొని మనం నూనె వేసేసుకుందాం. సో ఉలవలతో అన్నం తయారు చేసుకుంటున్నాం. మామూలుగా అయితే ఉలవలతో ఉలవ చారు తయారు చేసుకుంటాం. ఉలవలు అంటే తెలిసి అందరికీ వెల్ నోటెడ్ పేరు ఏదన్నా ఉంది అంటే అది ఉలవ చారు మాత్రమే. అది కూడా మనకు తయారు చేసుకోవడం రాదా, ఇది ఎక్కడో తయారు చేసేస్తారు. మనం చక్కగా తయారు చేసుకొని ఒక వారం రోజులు 6 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినేస్తూ ఉంటాము. నేను ఒక 5 స్పూన్ల నూనె వేసుకున్నానండి. అంటే మన అన్నం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. సో అలా మాత్రమే తెలుసు. ఈవెన్ నాకు కూడా రాదు ఉలవచారు అసలు ఎలా చేస్తారు అనేది. టేస్ట్ చూశాను, ఒక 2-3 సార్లు తిన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉలవలు ఎందుకు తినాలి అనేది కూడా మనకు తెలియాలి. యా. సో అప్పుడు ఈ లోపల నేను దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాను. ఆ తర్వాత మనకి చిన్న గ్యాప్ దొరుకుతుంది కదా, కుక్ అయ్యే ఉడికే గ్యాప్. దాంట్లో మేడం చేత కావాల్సిన డౌట్లన్నీ అడిగించేసి నేను అడిగేస్తాను, ఆన్సర్స్ చెప్పేస్తారు. సో ఫస్ట్ అయితే కనుక మనం ఆవాలు వేసేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్. సో ముందుగా ఇది లైట్గా జస్ట్ కొద్దిగా అలాగా వేగించుకుందాము. ఆల్రెడీ కొద్దిగా చిటపట్లు ఆడడం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందనుకో మంచిగా వేగుతుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది, ఆ చేదు అనేది మనకి తెలియకుండా. ఎస్, చిటపట్లు ఆడడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి, పచ్చిమిర్చి వేసేసి 1 కప్పు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అలా మొత్తం వేసిన. సో మనకి 1 కప్ అంటే ఒక 1/2 కప్పు అల్లం ముక్కలు, ఒక 1/2 కప్పు పచ్చిమిర్చి, అలాగే ఒక 1/2 వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం మనం అన్నీ కూడా. అలాగే కరివేపాకు, కరివేపాకు కూడా ఒక రెమ్మ, ఒక 2 రెమ్మలు అనమాట కరివేపాకు. అండ్ దీనికి తోడు దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం. ఒక 1/2 స్పూన్, ఒక 1/4 స్పూన్ పసుపు ఇలా వేసేసుకున్నాం కాబట్టి ముందుగా వీటిని అసలు ఇలా నూనెలో ఆ అల్లము వెల్లుల్లి వేగుతుంటే వచ్చే సువాసన ఉంటుంది, ఎంత బాగుంటుందో కదా. లైట్గా అలాగా వేగుతూ ఉంటే భలే బాగుంటుంది. అండ్ దీంట్లోనే మనము మిగతా వేసేద్దాం. మిగతా మన ఉల్లిపాయలు ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేద్దాం, ఒకటి తర్వాత ఒకటి. ఓకే, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, 1 కప్పు. ఇవన్నీ కూడా తీసేసుకున్నాం కదా. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా కొద్దిగా లైట్గా వేగాలన్నమాట. సో ఉలవలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, మనకి మార్కెట్లో కూడా ఈజీగా దొరుకుతుంది. చాలామంది కూడా ఇంత బ్రౌన్ కలర్లో ఉంటాయి అన్నమాట. వీటిని స్టోన్స్ అంటే రాళ్ళను కూడా కరిగించే మన గుణాలన్నీ కూడా మనకు ఉలవలలో ఉంటాయి అన్నమాట. అందుకని మన కిడ్నీలో వచ్చే స్టోన్స్ కానివ్వండి, బ్లాడర్లో వచ్చే స్టోన్స్ కానివ్వండి, దేనిలో వచ్చే స్టోన్స్ అయినా కానీ తగ్గించడంలో ఉలవలు అనేటువంటిది ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఓకే మ్యామ్, ఇక్కడ కొద్దిగా ఉడికింది కదా, ముందర వేద్దామా ఉలవల్ని? సో నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసుకుందామా? సో ఇక్కడ నానబెట్టుకున్నటువంటి నీళ్ళతో సహా 1 కప్పు ఉలవలు వేసేసుకుందాము. ఎందుకంటే మనకి టమాటా ముక్కలు కొద్దిగా ఒక 1/2 మగ్గాయి, మిగతా అంతా కూడా మనకి అన్నంతో పాటు మగ్గితే అన్నానికి కూడా ఆ టేస్ట్ బాగా పడుతుంది కదా, అందుకోసం అనమాట వేసేసుకుంటున్నాము. అలాగే నీళ్ళతో సహా బియ్యాన్ని కూడా వేసేసుకుందామా? లేకపోతే వేసేసుకుందాం. బియ్యం తగినంత వేసుకున్నాము, నానబెట్టుకున్నటువంటి ఆ నీళ్ళతో సహా అనమాట. అలాగే నీళ్ళు కూడా వేసేసుకుందాము తగినంత. ఇలా నీళ్ళు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకా 3 పదార్థాలు మిగిలినాయి. ఆ 3 కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాము. అదేంటంటే తగినంత సైంధవ లవణం, తగినంత సైంధవ లవణం, అలాగే కారం,
ఎంత ఏమంటారు? ఒక స్పూన్ వేయండి. ఒక స్పూన్. ఓకే అమ్మా, ఫస్ట్ టైం మీరు ఒక స్పూన్ అన్నారు మ్యామ్, ఫస్ట్ టైం, ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఇది ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసేయండి. ఓకే, హాఫ్ స్పూన్. సో ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి ఇలా కలిపేసుకుందాము. అది కొద్దిగా ఉడకడానికి మసులుతూ ఉంటుంది కదా నీళ్ళు, అప్పుడు మూత పెట్టుకుందాం, మంచిగా ఉడుకుతుంది. సో ఇలా కలిపేసుకుందాము. ఆ తర్వాత మనకి రైస్కి మంచిగా పడుతుంది అనమాట. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉలవల గురించి, అసలు కిడ్నీలో స్టోన్స్కి ఉలవలకి సంబంధం ఏంటి అనేది తెలుసుకుందాం. యూజువల్గా ఒక డౌట్, ఇందాక నేను అడిగిన డౌటే, కిడ్నీలో స్టోన్స్ అనేది సాధారణంగా ఎందుకు వస్తాయి అంటే వాటర్ తాగకపోవడం మూలానే వస్తాయా, ఇంకేదైనా రీజన్ ఉందా? సో వాటర్ తాగకపోవడం వల్ల వచ్చేది అన్నటువంటిది ఒక ప్రైమ్ రీజన్, అంటే అదొక ముఖ్యమైన కారణం అనమాట. ఎందుకంటే మన శరీరానికి కావాల్సినటువంటి నీటి శాతం లేకపోవడం వల్ల డ్రైనెస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్సే ఉన్నాయనుకోండి, ట్యాప్స్ ఉంటాయి కదా, సో మనం దానిని ఎక్కువగా వాడలేదు అన్నప్పుడు అవి రస్ట్ పడిపోతాయి. తర్వాత దానిలో అంతా ఏమంటారు, చిన్న చిన్న ఇసుక మెటీరియల్ అంతా నిండిపోతుంది కదా. సో మళ్ళీ మనం ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఫిల్టర్ సరిగ్గా రాదు. సో సేమ్ ప్రాసెస్ మన యూరినరీ సిస్టమ్ కూడా, ఒకవేళ బ్లాకేజెస్ ఎక్కడైతే ఉన్నాయనుకోండి, మనం వాటర్ తాగకపోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఉష్ణత, నీటి శాతం లేకపోవడం వల్ల ఉన్న టిష్యూస్ అన్నీ కూడా అబ్జర్వ్ అయిపోతాయి అనమాట. సో దానిలో ఏమవుతుందంటే ఆ టిష్యూస్ హార్డ్ అయిపోతాయి. హార్డ్ అయిపోవడం వల్ల ఫిల్టరింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో దానివల్ల చిన్న చిన్న రాళ్ళలాగా ఏర్పడతాయి. అలానే మనకి రాళ్ళు ఏర్పడడానికి ఇంకా రీజన్స్ ఏముంటాయంటే ఫిల్టరింగ్ ప్రాసెస్ ఒకటి, అండ్ బ్లడ్ థిక్నెస్ అనమాట. సో రక్తం యొక్క థిక్నెస్ అధికంగా ఉండడం వల్ల కూడా ఫిల్టర్ అవ్వదు అనమాట. అండ్ ఇంకోటి మనకి లివర్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల దాని యొక్క రిజల్ట్ వల్ల కూడా మనకి ఏవైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అది కూడా గట్టిగా ఉంటుంది అనమాట. అంటే ఏదైతే మన ఫిల్టరింగ్ ప్రాసెస్లో ఆ మెటీరియల్ కానీ సరిగ్గా లేకపోతే అది ఫిల్టర్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. సో అంత బర్డన్ మనకి కిడ్నీస్ పైన పడుతుంది. ఓకే. సో మనకి లివర్ చేసే పని ఎక్స్ట్రా చేయాలంటే కూడా కిడ్నీసే. ఫిల్టర్ చేయాలన్నా మనం తీసుకున్న ఆక్సిజన్ ఫిల్టర్ అయ్యి, మళ్ళీ బ్లడ్ సప్లై ఫిల్టర్ అయ్యి, అంతా అంటే లంగ్స్కి, హార్ట్కి సంబంధించిన ఫిల్టరేషన్ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ కిడ్నీనే చేయాలి. సో అధికమైనటువంటి పని, భారం అంతా కిడ్నీ పైననే పడుతుంది. సో మనం మంచిగా తగినంత నీటి శాతం మనం తీసుకున్నట్లయితే ఈ పని సులభంగా ఉంటుంది, అండ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఫంక్షనింగ్ అవుతుంది. అండ్ ఇంకా మనకి రాళ్ళు అనేటువంటివి కిడ్నీలో ఒక భాగం అయితే, కిడ్నీ అంటే మన యూరినరీ సిస్టమ్ ఉంది కదా, కిడ్నీస్, యూరేటర్, బ్లాడర్ ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. సో ట్యూబ్స్, సో ఏ దానిలో అయినా మనకి రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మ్యూకోజా థిక్కనింగ్ అనేటువంటిది అధికంగా, అంటే హార్డ్గా అయిపోవడం వల్ల కూడా ఫిల్టర్ అవ్వకపోవడం వల్ల మనకు రాళ్ళలాగా ఉంటుంది అనమాట. సో అది సైజుని బట్టి కూడా మనకి ఎంత తీవ్రత అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సైజు ఉన్నదనుకోండి, మనం యూరిన్ వెళ్ళినప్పుడు రెడ్ కలర్గా రావడం అంటే అది కోసుకుపోయినట్టు అనిపిస్తుంది. సో కొంచెం మైల్డ్గా ఉందనుకోండి, హార్డ్నెస్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అది కలర్ మారడము, లేకపోతే యూరిన్ పాస్ చేసినప్పుడు నొప్పి రావడము, రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే మ్యామ్, నేను ఇప్పుడే మూత పెట్టాను, మీరు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మరుగుతుంది. అండ్ ఇంకా కూడా మనకి ఏజ్ ప్రాసెస్ బట్టి కూడా ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ శక్తి, అంటే రోగనిరోధక శక్తి తక్కువ అయిపోవడము, అండ్ పని భారం ఎక్కువగా ఉండడం వల్ల ఒక్కొక్క అవయవానికి వాటి యొక్క పనితీరు కూడా మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుంటుంది అనమాట. సో అవన్నీ కూడా, అంటే మజిల్స్ వీక్ అవ్వడం కానివ్వండి, నర్వ్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా లేకపోవడం, వీటి వల్ల కూడా మనం అనేకమైనటువంటి వ్యాధులకు గురవుతూ ఉంటాం. సో ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇట్లా బలమైన ఆహారం తీసుకుంటే మనకి మజిల్స్ స్ట్రాంగ్ ఉంటే, నర్వ్స్ కూడా బాగుంటాయి, అండ్ మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, దీర్ఘకాలికమైన వ్యాధులు రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలాగో మనకి అన్నం కాబట్టి, అన్నము ఉలవలు ఎంత నానబెట్టుకున్నప్పటికీ కూడా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం అది ఉడికేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. అన్నము అలాగే ఉలవలు ఉడకాలి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాం కదా, మరి చూద్దాం ఉడికినాయో లేదో. ఎస్, చూస్తే అయితే తెలిసిపోతుంది మంచిగా ఉడికిందని చెప్పి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, అలాగే కొత్తిమీరని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు సహం అలాగే గార్నిష్ కోసం సహం, సో గార్నిష్ కట్టు పెట్టాను, కొద్దిగా కలిపేసి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే, వేడిగా అలాగా అరిటాకులో మనం తయారు చేసుకున్నటువంటి ఉలవల అన్నం తీసుకుంటే తింటే ఎంత బాగుంటుందో, అసలు చూస్తుంటేనే చాలా చాలా బాగుంది. ఇప్పుడు
దీనిపైన కొత్తిమీర జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తే అసలు ఆ బ్యూటీనే వేరు కదా, చాలా బాగుంది. ఉలవల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఉలవలు, నానబెట్టిన బియ్యం, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సైంధవ లవణం, పసుపు, కారం, టమాటా ముక్కలు, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, నూనె. ఉలవల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 5 చెంచాల నూనె వేసి నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా శనగపప్పు వేసి వేగించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పావు చెంచా పసుపు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు వేసి కలిపి కాసేపు మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తరువాత నానబెట్టుకున్న ఉలవలు, నానబెట్టుకున్న బియ్యము, సరిపడా నీళ్లు, అలాగే రుచికి సరిపడా సైంధవ లవణము, 1 చెంచా కారము, 1/2 చెంచా ధనియాల పొడి వేసి చక్కగా కలిపి నీళ్లు కొద్దిగా మరుగుతున్నప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉలవలతో రైస్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లి కలుపుకొని ప్లేట్లోకి తీసుకుంటే కిడ్నీలో రాళ్లను కరిగించి శరీరానికి కాల్షియాన్ని అందించే ఉలవల అన్నం రెడీ.